అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి శుక్రవారందే ముగ్గు అయితేనా, శుక్రవారం ముగ్గు పూజా గది అయితేనా బుధవారం రోజు, వంట అంతా బుధవారం రోజుదే ఈ వీడియోలో ఉండేది. మీరు నా వీడియోలు చూస్తూ ఉన్నారు కదా, నా ముగ్గులు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి. ముగ్గులు ఇష్టం లేని వాళ్ళు ఆడవాళ్ళు అంటూ ఎవరు ఉండము. ముగ్గులు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎంత కష్టమైనా ముగ్గేసి అలసట అంతా వెళ్ళిపోతుంది కదా ఆ ముగ్గు చూసుకుంటేనా. నాలాగా ఉండేవాళ్ళు కానీ ఉంటారు, చాలామంది ఉంటారులేండి. ఆడవాళ్ళు అంటేనే ముగ్గులు అలంకరణ అవే కదా. ఇంకా బుధవారం రోజు ఇంకా విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. విష్ణువుకు, కుబేరునికి, వినాయకునికి, సరస్వతికి ఆ విధంగా మనము బుధవారం రోజు పూజ చేసుకుంటాము. ఏదో ఒక పుష్పం సమర్పించి కొంచెం గరక 2 దళాలు తులసి దళాలు స్వామికి సమర్పించేసి గరక వచ్చేసి వినాయకుని పాదాల దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుంటాము, గుంజీలు తీస్తాము. ఆ విధంగా ఏదో ఒకటి నైవేద్యం పెట్టేసి ఆ రోజు పూజా విధానం చేసుకుంటాము. ఆ విధంగా చేసుకుంటా నేనైతేనా. ఏ రోజు స్వామికి ఆ రోజు మనకు ఉండే దాంట్లో చేసుకునేది నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాట. నాకే కాదు, పిల్లలకు, ఇంట్లో అందరికీ అంతే. వినాయకునికి ప్రతి బుధవారము గరక సమర్పిస్తే చాలా మంచిది. ఎట్టి పరిస్థితిలోనూ తులసి దళం వినాయకునికి పెట్టకూడదు చూడండి. ఓన్లీ వినాయక చవితి రోజు ఒక్కటే తులసి దళం పెట్టాలా. ఇంకా కొన్ని విషయాలు ఇంకొక రోజు మాట్లాడుకున్నాము. నేను వచ్చి బిస్మిల్లాబాద్ పౌడర్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చెక్క, లవంగము, యాలక్క, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేయకూడదు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నామంటే బిస్మిల్లాబాద్ పౌడర్ అనేది ఇదే. ఇంకా ఉప్పు అదంతా అంటేనా ఇంకా రైస్లోకి వేసుకుంటాం కాబట్టి దీనికి ఉప్పు అవన్నీ వేయకూడదు. ఇవి ఒక్కటి చేసుకుంటే చాలు. ఈ విధంగా అన్నీ బాగా చేసుకొని మిక్సీ పట్టుకునేది అంతే. మరి వచ్చేసి 1 గ్లాస్ కందిపప్పు అయితేనా ఇంకా చేసే విధానం చెప్తాలేంటి, చూపిలేదు. ఇంకా ఆ పౌడర్ అయితే ఆ విధంగా ఉంటుంది. చేసేది వచ్చేసి 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ రైసు 1 గంట ముందు నానబెట్టండి. చాలా మెత్తగా బాగుంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ తినచ్చు ఈ తిండి. ఈ బిస్మిల్లాబాద్ అయితేనా. ఎందుకంటేనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ ప్రతి వెజిటేబుల్ మీ ఇంట్లో ఏమి వెజిటేబుల్ ఉంటే అవన్నీ వేసుకొని కొంచెము ఉప్పు, పసుపు వేసేసి కందిపప్పు, బియ్యము కలిపి బాగా కడిగి బాగా మెత్తగా ఉడికిచ్చేసినామంటే మైన మాకట్లో ఉడికించండి. చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు ఎన్ని వేస్తే బియ్యంగానే అన్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ విధంగా పౌడర్ అంతా ఆడించుకున్నాక దాంట్లోకి వచ్చేసి ఉప్పు, పసుపు రైస్లోకి వేసిన కాయగూరలు అయితే నేను వేసిన కాయగూరలు అంటే బీట్రూటు, క్యారెట్, కొంచెము కాకరకాయ పీసులు 2 ఉండేలేండి, అవి, ఆనియను, టమోటా. ఇంకా అంతే నేను వేసిండేది. కొంచెం చింతపండు నానేసి చింతపండు రసంగానే వేసేసి మరి కొంచెం ఎండు కారము. మనం ఆల్రెడీ బిస్మిల్లాబాద్లోకి వేసింటాము, కొంచెం కారం ఎక్కువ. ఇది కొంచెము మనకు రైస్ కదా కాబట్టి కొంచెం కారం పడుతుంది. కొంచెం కారం వేసి ఎండు కారం వేసేసి చింతపండు రసం వేసి కొంచెం బెల్లం వేయాల. బెల్లం వేసుకోమా అనుకునే వాళ్ళు వేసుకోకుండా పర్లే, కానీ చింతపండు రసం వేసింటాం, వెజిటేబుల్స్ అన్నీ వేసింటాం కాబట్టి చాలా తక్కువ వేసుకుంటేనా. మనకు తిరుమలలో ప్రసాదం పెడతారు చూడండి, గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు బిస్మిల్లాబాదే పెడతారు, అంత రుచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఏమి వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు చూడండి. ఇంకా పోపు ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఆయిల్ పెట్టేసేసి ఎండుమిర్చి అన్న వేసుకోండి, పచ్చిమిర్చి అన్న వేసుకోండి. అది పోపు వేగిన తర్వాత దాంట్లోకి కలిపేసి ఆ పౌడరు వేసేసి ఇంకా కొత్తిమీర కట్ చేసేసి వేసేసేది అంతే. ఇంకా బిస్మిల్లాబాద్ తయారైపోతుంది. కొంచెం ఇంగువ కానీ పోపులోకి వేసుకోండి, మరి చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తిరుపతిలో చేసుకున్నట్లే ఉంటుంది. మా శ్రీవారు ఉదయాన్నే తిన్నాడు. ఈ బిస్మిల్లాబాద్ అయితే అవ్వ తిన్నది ఎట్టి పరిస్థితిలోనూ, మెత్తగా ఉంటుంది. పొంగల్ బిస్మిల్లాబాద్ ఇట్లాంటివి ఐటమ్స్ తిందు. నేను వచ్చేసి లంచ్కి తిన్నాను. ఇంకా కొంచెం నైట్గా ఉంటే నైట్కి కానీ తిన్నా నేను. మా శ్రీవారు ఉదయాన్నే తినేసేసి
బయలుదేరినారు. నేను లంచ్కి కాబట్టి తినేది లంచ్కే. మనకు దేవి నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి కానీ అమ్మవారికి ప్రసాదంగా కానీ పెట్టచ్చు. అంటే ప్రతి కాయగూర వేసి పెడతాం కాబట్టి అమ్మవారి ప్రసాదంగా కానీ పెట్టచ్చు. ఆరోగ్యపరంగా కానీ కొంచెం మంచిది. కొంచెం నెయ్యి వేసుకున్నామంటేనా బాగుంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి సాయంత్రము, బుధవారం సాయంత్రమే చిక్కుడుగాయ తాలింపు చేసిన. చిక్కుడుగాయ తాలింపు ఏ విధంగా నేను చేసుకుంటానంటేనా, చిక్కుడుగాయలు కుక్కర్లోకి వేసేసి కడిగి వలిసేసి తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి 3 విజిల్స్ ఇప్పించినాను. మరి వచ్చేసి ఆనియన్స్ బాగా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆనియన్స్ బాగా వేసినాను. ఇంకా చిక్కుడుగాయలు ఉడికించుకుంటాం కదా, అవి వడేసింటాము. చిక్కుడుగాయలు లేక ఆల్రెడీ సాల్ట్ వేసింటాము. దీంట్లోకి కానీ ఇంకా కొంచెము నేను పొడి ఏమేమి వేస్తానంటే నువ్వులు, పప్పులు, శనక్కాయ విత్తనాలు ఒక్కటి డ్రై రోస్ట్ చేసుకుంటా. కొంచెం ఎండు కొబ్బరి కలిసి, వెల్లుల్లి కలిసి మిక్సీ పట్టుకుంటాను. మనకు నువ్వులు అవన్నీ ఆరోగ్యపరమైన మంచివి కాబట్టి ఆ పౌడర్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనేసి టేస్ట్ కానీ బాగుంటుంది. కొంచెం ఉప్పు కారం వేసేసి మనం ఇంకా ఏం చేసేది, అది ఎలా వేయించాలో మనకు తెలుసు కదా. నేను ఎప్పుడన్నా నిదానంగా తీసి పెడతాలేండి ఎలా అనేసి. మీకు చిన్నగా కనిపిస్తాను చూడండి పక్షి, అది ఆ పక్షి పిల్లలు లేపింది. కింద ఒక పక్షి పెట్టుకుంది, అవి పిల్లలు లేపింది. కానీ నాకు తీసేకి గ్లాసులో సరిగ్గా కనపడ్డంలే. వాటికి లైట్ ఆఫ్ చేసి తీసిన. మధ్యాహ్నం పూట ఎప్పుడు తీద్దామన్నా నాకు ఇట్లే వస్తుంది. ఆల్రెడీ పిల్లలు లేపి మళ్ళీ పోయినాయి, మళ్ళీ వస్తున్నాయి. ఎప్పుడు ఈ కిటికీలో మటుకు పిల్లలు పెడతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇట్లా పక్షులకు నీడ ఇచ్చినా కానీ మనకు కానీ గృహము ఏర్పడుతుందంట చూడండి. నేను పెద్దల ద్వారా తెలుసుకోండేది మీకు కానీ చెప్తాను. ఇది వచ్చేసి ఇంకా పైన ఇంకా కొంచెం క్లీనింగ్ ఉండే, బుధవారం రోజు ఇంకా కొంచెం చేసేస్తున్నామంటేనా ఇంకా అయిపోతుంది. ఇంకా మనకు ఇంకా పండగలు ఉన్నాయి కదా, ఇంకా అంతా క్లీన్ అంతా చేస్తే మాకు ఫ్లోర్లో నీళ్ళు అక్కడ వచ్చేసి తూము పెట్టించుకున్నాము. హాల్లో నీళ్ళు అన్నీ అక్కడికి క్లీన్గా వెళ్ళిపోతాయి. నేను మరి ఇంకా స్టిక్ వచ్చేసి ఒకసారి అట్లా పిండేసుకొని తుడిచేసినానంటేనా వాటర్ ఎక్కువ పోసినా కానీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు చైర్లు అవన్నీ, ఇప్పుడు ఆ చైర్లన్నీ కనిపిస్తున్నాయి చూడండి, ఆ చైర్లన్నీ అక్కడే బాగా షాంపూను బ్రష్ చేసి కడిగేసేసి అన్నీ శుభ్రం చేసేసి తుడిచేసినాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.